సో వీఆర్ గోయింగ్ టు కొల్లం. అక్కడ చిన్న మోడిఫికేషన్ పార్ట్స్ ఉంటాయంట. వైరింగ్ ఇష్టప్పుడు ఒకసారి పెడతా మీకు ఎట్లా ఇస్తాను ఏంటనేది వైరింగ్. ఎందుకంటే చాలామంది ఇక్కడ డౌట్ ఉంటుంది, నాకు కూడా చాలా డౌట్ ఉంటుంది వైరింగ్ ఎట్లా ఇవ్వాలి. 3 గంటల తర్వాత మా లైటింగ్ సెట్ అయింది. ఇది ఫిట్ చేస్తాను ఇప్పుడు. కొల్లంకి వచ్చినందుకు 11,000 బొక్క. వెల్కమ్ 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 బ్యాక్ గైస్. మీరు చూస్తున్నారు ఎయిర్ బంజర్ వ్లాగ్. చూడడం కాదు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలి, అండ్ బెల్ ఐకాన్ని మాత్రం ఆన్ ఉంచుకొని ఎవరైనా నా వీడియోలో ఏమేమి మంచిగా లేవు అన్నిటికీ కామెంట్ చేస్తే సో నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై కాదు 100% డెవలప్ చేసుకుంటాను, అది ముచ్చట. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా మీకు? సో తెలియదురా ముండా అనుకుంటారు కదా. సో ఈరోజు మనం తిరువనంతపురం పోతాను. సో మధ్యలో ఎన్నో ఆగుదామన్నాడు బ్రో, అదేదో చిన్న మోడిఫికేషన్ పార్ట్స్ పెట్టించుకుంటాడంట, జెర్రీ క్యాన్స్ అవి ఇవి. ఆడ దొరకకపోతే డైరెక్ట్ తిరువనంతపురం, లేకపోతే అవి దొరికి బండాడ పెట్టాలి అన్నాడు అనుకో, ఆడనే అవుతాం. అదేదో ప్లేస్ చెప్పిండు, నీ తల్లి పేర్లు గుర్తుండి సావరా నాకు. ఏం పేరు అది? సరే ఏదైనా ముందు బోర్డు కనబడుతుంది చెప్తలే. జీవితం కొల్లం పోతాం మనం. కొల్లమో సంథింగ్, కోవలం అనుకుంటాం, అన్నాడు కొల్లం అంటాడు. సో వీఆర్ గోయింగ్ టు కొల్లం. అక్కడ చిన్న మోడిఫికేషన్ పార్ట్స్ ఉంటాయంట, చాలా పెద్దదంట అది, అక్కడ అన్నీ దొరుకుతాయంట. సో పోతాను, పోయి ఏమైనా పెట్టించుకుని ఉంటే పెట్టించుకుందాం, లేకపోతే మనకేం అవసరం లేదు. కాకపోతే ఫాగ్ లైట్స్ దొరికితే మాత్రం తక్కువ ధరలో పెట్టించేస్తా. ఐ విల్ చేంజ్ దెమ్. అబ్బో ఫాగ్ లైట్స్తో నాకు టార్చర్ అయిపోయింది. మొన్నటి దాకా మనకు మైక్తో టార్చర్ అయితే ఇప్పుడు ఫాగ్ లైట్స్తో టార్చర్ అయిపోయింది. బ్రిడ్జ్ పోతా అంటే ఎవడారు అది కూడా బ్రిడ్జ్ కడతాలేమో, అది వీడైతే కడతాలి రైట్ సైడ్కి. క్రేజీ వ్యూ అసలు లిటరల్గా. అక్కడ బీచ్ ఉన్నట్టున్నది ఒకటి మధ్యలో. కేరళ వైపు, కేరళ. ఈ అన్న చాట. సో సిటీ అయితే దాటి హైవేకి అయితే వచ్చాం. ఫ్రీగా ఉన్నది రోడ్లు. చాలా రోజుల తర్వాత 5-6 డేస్ తర్వాత 100 దాటింది బండి. ఇన్ని రోజుల తర్వాత ఇలా దాటింది అంటే అర్థం చేసుకోరు మీరు. ఆ ఘాట్ సెక్షన్లో చచ్చిపోయిన లిటరల్గా. బాగుంటుంది రైడ్, బాగుంటుంది. కాకపోతే చాలా డిస్టెన్స్, రోడ్ మొత్తం అవే. ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది మన దగ్గర నుంచి. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది కొల్లంకి. రోడ్ అంతా బాగాలేదు. రోడ్ బాగుంటుంటే ఈ పాటికి ఎప్పుడూ రీచ్ అయిపోయేటోళ్ళం. కాకపోతే రోడ్ చాలా దారుణాలుగా ఉన్నాయి బ్రోస్. అరే 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 సవరియా ఎన్ఎం మోటార్ స్పా. అమ్మ మోటార్ షాప్ పేరు మోటార్ స్పా అని పెట్టేసారు బ్రో. రేట్లు సాగు కొడతారేమో బ్రో. ఎన్న బ్రో లైట్స్ వెయిట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెడదాం, ఎందుకంటే అక్కడ రోడ్డుకి పెడితే ఎవడైనా వేసిపోతాడు. చూద్దాం లోపల పోయి. థ్యాంక్ యూ. ఇక్కడ బాగున్నాయి బాబు. ఉన్నాయన్నా? ఇది షాపు. సో మనకు కావాల్సిన సామాన్ చూద్దాం, దొరికితే తీసుకుందాం, లేకపోతే అమ్మతోడు 10,500 హెల్మెట్. మనం వేసుకునేది 6,000. 6,000 ఎక్కువ అనుకుంటా నేను హెల్మెట్కి. అట్లాంటి 10,000 అంటే కస్టమరు.
షాప్ చూసిగా చూపించిన. సో నేను 2 జెర్రీ క్యాన్స్ అంటే మనం ఒక సెట్ జెర్రీ క్యాన్స్ తీసుకున్నాం, ఇంకా జెర్రీ క్యాన్స్ తీసుకున్నాం, ఇంకా ఫాగ్ లైట్స్ తీసుకున్నాం. ఎందుకంటే మన లైట్లు బాగాలేవు కదా. సో మనోడు బాగా డిస్కౌంట్ ఇచ్చిండు మనకి, ఎందుకంటే వరంగల్ నుంచి వచ్చినామని చెప్పి. సో మనం షాప్ పేరు ఏంటంటే మోటోస్పా అన్ననే మాకు చాలా డిస్కౌంట్ ఇచ్చిండు. సో కేరళలో వస్తే మాత్రం అన్న దగ్గర రండి, మన పేరు చెప్పండి, చెప్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. అట్లనే భయపడతాడు కూడా, ఎందుకంటే సాగు కొట్టిన ఛాన్స్ సేపు ఇచ్చిండు, లాస్ట్కి అయితే మనకు డిస్కౌంట్ ఇచ్చిండు. సో ఫిట్టింగ్ దగ్గర కలుసుకుందాం, బండి ఫిట్టింగ్ అని ఇప్పించుకొని కలుసుకుందాం. ఓకేనా? బండి లుక్ ఎట్లుండో చూపిస్తాం మీకు ఫిట్ చేసినాక. ఇదే అనుకుంటా. అమ్మాయి నా ఛాయ్ ఉంటే బాగుండు, తలకాయ గిమ్ అంటుంది. సో మొత్తం బిల్ ఏంటంటే 10,500 10,700 అయింది. సో మేము నార్మల్గా ఉన్న అంటే మాకు లాస్ట్ ఫస్ట్ చెప్పింది లెక్కలు చూస్తే 11,000 చేంజ్, 12,000 చేంజ్ అయింది. సో అది బతలాడంగా మనకు బాగా తగ్గించుండిలే. ఆగు బ్రో. సో కీ పెట్టి చెక్ చేసుకున్నాడు, దేంట్లో వస్తుంది దేంట్లో వస్తలేదు. ఇప్పుడు కీ ఆఫ్ చేసి వస్తుందా, కీ ఆన్ చేసి ఆఫ్ చేస్తా, కీ ఆన్ చేసినప్పుడు వస్తుందా, కీ ఆఫ్ చేసినప్పుడు వస్తలేదా అని చెప్పి ఆ ప్లగ్స్ కనిపెట్టి విషయంలో ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. మీరు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది అనుకున్నా మొత్తం రోజంతా దీనికే పోతుంది. సో అదైతే అయిపోయింది, చెక్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే వైరింగ్ ఇష్టపడు చూద్దాం. వైరింగ్ ఇష్టపడు ఒకసారి పెడతాం మీకు ఎట్లా ఇస్తాను ఏంటనేది వైరింగ్. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది, నాకు కూడా చాలా డౌట్ ఉంటుంది వైరింగ్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇస్తే కరెక్ట్ ఏందనేది. సో దీంట్లో మొత్తం క్లారిటీగా పెడదాం మీకు, చూసుకోరు ఒకసారి, మిస్ చేయకండి, స్కిప్ చేయకండి వీడియో. మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా వేరే షాప్కి పోయి చూపించి డైరెక్ట్ చేయించుకోవచ్చు. అట్లా పెడతా చూడండి. 4 లైన్ పెడదాం ఉడి రైట్ అని ലൈറ്റ് ഫിറ്റ് കണക്ഷൻ കൊടുക്കണം. ലൈറ്റ് ഫിറ്റ് കണക്ഷൻ എടുക്കാൻ നോക്കി ഞാൻ നോക്കി എത്ര പെട്ടെന്ന് കാണാൻ ലൈൻ ഫിറ്റ് ചെയ്തോ ചോദിച്ചു. എത്ര പെട്ടെന്ന് ലൈൻ എങ്ങനെ ഫിറ്റ് ചെയ്ത് അറിയാം നമ്മളെ തുറന്ന് പാർക്കാൻ തോന്നുന്നു. ലൈറ്റിനകത്ത് ഒരു പാർക്കാണോ, പാർക്കുണ്ടോ ചോദിക്കാം. ലൈറ്റ് എങ്ങനെ കത്തുന്നത്? पार्क लाइट बोले तो चेक ചെയ്തില്ലായിരുന്നു. वो चम आता वही है ना? ഫ്ലാഷ് ഉണ്ടോ? फ्लैश ഇരിക്കുമല്ലോ. फ्लैश താക്കോൽ ഓൺ பண்ணணும். സ്വിച്ച് ഓഫ് ഓൺ മറ്റേ പോണു നല്ല മറ്റേ വെള്ള വൈറ്റ് ഓക്കെ. വൈറ്റ് ഉണ്ട്, താഴെ ഉണ്ട്, അടിച്ചു എല്ലോ വൈറ്റ് ഇല്ലേ? വൈറ്റ് വൈറ്റ് ലൈൻ മാറ്റം. ഒരു മിനിറ്റ്, ഒരു ലൈൻ മാറ്റം. വയറ് പിടിച്ചോ. വേറെ വൈറ്റ് ആഡ് ചെയ്യാം. ఎల్లో ఓకే ఓకే అచ్చానా. 3 గంటల తర్వాత మా లైట్కి సెట్ అయింది. ఇగో సెట్ చేస్తాడు ఒకసారి, అంటే లైట్ ఎట్ వస్తాను దాన్ని బట్టి సెట్ చేస్తాడు. మొత్తానికి అయితే అయిపోయింది. సో మొత్తానికి వైరింగ్ ఫిట్ అయిపోయింది. ఏం చేసారు, డైరెక్ట్ మన ఛార్జింగ్ పోర్ట్ ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్ ఇచ్చిర్రు. ఆ ప్లగ్ ఇచ్చి డైరెక్ట్ లైట్స్ ఫిట్ చేసి ఇచ్చారు. సో ఇట్లా కూడా ఫిట్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనం ఛార్జింగ్ పోర్ట్ నుంచి. కాకపోతే చాలా కష్టపడాలి, ఫుల్ టైం తీసుకున్నారు, మస్తు లేట్ అయింది. అట్లనే జెర్రీ క్యాన్స్ ఉన్నాయమని జెర్రీ క్యాన్స్ కూడా తీసుకున్నా, అవి కూడా ఫిట్ చేయాలి. ఇంకో ఇది లైటింగ్ ఉన్నది. ఇప్పుడు ఇది లైటింగ్. సో ఫాగ్ లైట్స్ అయిపోయినాయి, చేయించేసినాం ఫాగ్ లైట్స్.
ప్యానియర్స్ మన పక్కగా ఉంటాయి అది ఇది దిస్ వన్ ఇది ఫిట్ చేస్తాను ఇప్పుడు. ఇది ఒక్కటి 5 లీటర్స్, ఒక్కటి 5 లీటర్స్, 5 మొత్తం కలిపి 10 లీటర్స్. సో యాక్చువల్గా నేను పెట్టించుకోవాలని లేదు, కాకపోతే బ్రో పెట్టించుకుంటానని చూసి నాకు కూడా పెట్టించుకోవాలనిపించింది. ఫైనల్గా నేను కూడా పెట్టించుకుంటాను. మొత్తానికి ఏ ఊరు బ్రో ఇది? కొల్లంకి వచ్చినందుకు 11,000 బొక్క. మరి 2 కలిపి 11,000 కాలే మరి. బ్రోవి నాయి కలిపి 11,000 అయింది. దాంట్లో నాయే ఎక్కువ. నాది 2,600 ఫాగ్ లైట్స్, జెర్రీ క్యాన్స్ ఎంత పడ్డది 3,700 జెర్రీ క్యాన్స్. అది పరిస్థితి. అందుకనే ఉత్సాహం ఉన్నప్పుడు షాప్లోకి పోద్దు, ఇది పడుతుంది కొంటాం. కొన్నా మంచిగా ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా పనికొస్తాయి కదా మనకు. అవి పెట్టుకుంటే బెస్ట్ అని కొనేసినాయి కదా. మన తర్వాత మన దగ్గర డబ్బులు ఉంటావో ఉండవో అదే ముచ్చట. సో ఒకసారి జెర్రీ క్యాన్స్ ఫిట్ అయిన తర్వాతకి మనకు లుక్ ఎట్లుండదు పెడతా. ఓకేనా? ఇప్పుడైతే ఫిట్ చేస్తాడు, నా తంటాలు పడతాడు. దీనికి మాత్రం ఫాగ్ లైట్లకు మాత్రం 3 గంటలు తీసుకున్నారు. టార్చర్ నిలబడి కాళ్ళు వస్తానే ఇప్పుడే కష్టపట్లో కూర్చున్నా. అసలు ఇప్పుడే రిస్ట్ ఇట్లా ముద్దాడిచ్చిన అంతే. అదేనా? సో మొత్తం అది జెర్రీ క్యాన్స్ అంటారు వాటిని. ఆ జెర్రీ క్యాన్స్ని ఫిట్ చేద్దాం. సో అది ఫిట్ చేయించిన తర్వాత లుక్ ఎట్లా చూద్దాం. అక్కడ సెట్ అయిందా లేకపోతే మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ అని అది వినిపిస్తుందా, రాయల్ ఎన్ఫీల్డ్ అని అది తీసి అక్కడ ఫిట్ చేపిద్దామా అని చూస్తాను. బ్రో అట్లనే చేయించుకున్నాడు. ఇగో బ్రో చూడండి, బ్రో చూసారా? సో బ్రో అట్లనే ఫిట్ చేయించుకున్నాడు. నాది ఇక్కడ సెట్ అయితే ఓకే, లేకపోతే నేను కూడా అలా చేయించుకుంటా. ఓకేనా? జెర్రీ క్యాన్స్ ఫిట్ అయినాక మాట్లాడుకుంటాం. మొత్తానికి బండిది పని అయిపోయింది. బండిది పని అయిపోయింది. జెర్రీ క్యాన్స్ ఫిట్ అయిపోయినాయి, అట్లనే ఫాగ్ లైట్స్ కూడా ఫిట్ అయిపోయినాయి. సార్ ఒకసారి మీకు లుక్ ఐ విల్ షో యూ జెర్రీ క్యాన్స్ది. ఇది మా జెర్రీ క్యాన్స్ నైట్ టైం కనిపించారు చక్కగా, కానీ ఫాగ్ లైట్స్. సో పొద్దున ఒకసారి చూపిస్తాం మీకు క్లారిటీగా. ఇది మొత్తానికి అయితే ఫిట్ అయితే అయిపోయింది. మనం లైటింగ్ చెక్ చేస్తాను, అది ముచ్చట. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో అంటే మీకు క్లారిటీ చూపించిన కదా నేను వైరింగ్ చేయడం చేయడానికి తీసిండు ఎట్లా పెట్టిండి ఏందనేది. సో ఇది ముచ్చట. సరే పొద్దున మనం ఇక్కడ ఉన్న ప్లేస్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయట. ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకొని పోదాం. లైట్ హౌస్ ఒకటి ఉన్నది, అండ్ ఇంకొక ప్లేస్ ఏంటంటే ఇటు చెరువు అంట, ఇటు సముద్రం అంట. రోడ్ మధ్యలో రోడ్ ఉంటుందంట. సో అది కూడా రేపు ఎక్స్ప్లోర్ చేద్దాం. బాగా వెళ్ళిపోయాను. దగ్గర 4 అవర్స్ నుంచి నిలబడే ఉన్నాయి ఇక్కడ. రూమ్ పక్కగా తీసుకున్నాం. ఈజీ లేదు, ఏం లేదు, ఎండగా ఉడకపోతే చచ్చిపోతాం ఇక నైట్ పూట. కానీ సో గైస్ రేపు కలుసుకుందాం. ఓకేనా? బై బై, సీ యూ.